హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైఎస్ఆర్ వారసుడిగా ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు ఏపీ సీఎం జగన్. అయితే ప్రజలు తిరగబడితే అనుచరులు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే జగన్కి అనుభవంలోకి వస్తుంది. ఏదో చేస్తారని భారీ మెజారిటీ కట్టబెడితే సీఎం సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప జగన్ ప్రభుత్వంలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కష్టాలు నష్టాలే మిగిలాయి. అవకాశం దొరకని వాళ్ళు, గెలుస్తామని నమ్మకం లేని నాయకులు ఇప్పటికే వైసీపీని వీడుతుండగా క్షేత్రస్థాయి లీడర్లు, వారి వెంట క్యాడర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఫ్యాన్ గాలి ఎవరికీ పట్టం లేదు. సీఎం జగన్ ఏకాకిగా మారుతున్నారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధత లేకుండానే సిద్ధం అంటున్నారు జగన్. వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఎంచుకున్న వాళ్ళు చివరికి ఉంటారో పోతారో చెప్పలేని పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ద్వారా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని జగన్ ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. తప్పంతా ఎమ్మెల్యేలు, ఎంపీల మీద తోసేసి కొత్త మొహాలను చూపించి ఇంకో ఛాన్స్ అడుగుతున్నారు ఆయన. అయితే జగన్ను చూసి ఓట్లు వేసే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారని తాజా పరిణామాల బట్టి అర్థమవుతుంది. అంగన్వాడీలో ఆందోళన, కాంట్రాక్ట్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసింది జగన్ సర్కార్. చిరుద్యోగుల డిమాండ్ల పైన సానుకూల స్పందన లేకపోగా వారి సమస్యలను పరిష్కరించకుండా నిరంకుశ ధోరణితో వైసీపీ సర్కార్ వ్యవహరించింది. రాష్ట్రంలో అన్ని విభాగాల కింద దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీరి కుటుంబాలు, బంధువులు, స్నేహితులను కలిపితే 50 లక్షల వరకు లెక్క తేల్తారు. అంటే దాదాపు 10% ఓటర్లతో సమానం. వీరిలో ఎక్కువ మంది జగన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా లేరనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించేద్దామా అని ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం తప్ప రాష్ట్రంలో ఇంకేం పని చేయలేదు జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు బడ్జెట్ కేటాయింపులు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లను కూడా ఇవ్వకుండా ఆ నిధులను మొత్తం సీఎం సొంత ఇమేజ్ పెంచుకునే బటన్ పథకాలకు, వాటి పబ్లిసిటీలకే వాడేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని సర్పంచులుగా గెలిచిన వాళ్లకు అప్పులు తిప్పలే మిగిలాయి. సొంత డబ్బులతో పనులు చేసిన ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో అనేక మంది మంత్రులు, గ్రామస్థాయి వైసీపీ నాయకులు కోట్లలో అప్పులు పాలయ్యారు. తమ గోడు పట్టించుకోండి మహాప్రభు అని ఎన్నిసార్లు సర్పంచులు విన్నవించినా తాడేపల్లి రారాజు మనసు కరగలేదు. సర్పంచుల సంఘం అసెంబ్లీని ముట్టడిస్తే వారికి పోలీసు బూటుకాలు తన్నులతో సత్కారం చేసింది జగన్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 27,800 గ్రామాలు ఉండగా సుమారు 14,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్తో పాటు సరాసరి 10 మంది వార్డు మెంబర్లు ఉంటారనుకుంటే వీరి జనాభా 1,50,000. వీరి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఒక్కొక్కరు కనీసం 10 మంది నుంచి వందలు, వేలాల ప్రజల్ని ప్రభావితం చేయగలరు. అంటే సర్పంచుల సంఘం ద్వారానే సుమారు 1,50,00,000 మంది, అంటే మొత్తం ఓటర్లలో 30% మంది వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఇసుక పాలసీ అమల్లో ఉండేది. జగన్ సీఎం అయ్యాక 6 నెలలు ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. ఆ తర్వాత కొత్త శాండ్ పాలసీ పేరుతో రాష్ట్రంలో ఇసుక మొత్తం తన మనుషుల చేతికి అప్పగించారు. ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దలు 40,000 కోట్లు దోచుకున్నారని టీడీపీ, బీజేపీ నేతల ఆరోపణ. ప్రతిపక్ష నేతల విమర్శన పక్కన పెట్టిన భారీగా పెరిగిన ఇసుక ధరతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఏపీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు లెక్కల ప్రకారం రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఖ్య సుమారు 15 లక్షలు. వారి బంధువులు, మిత్రులతో కలిపితే ఈ వర్గం ఓటర్ల సంఖ్య 60 లక్షల వరకు ఉంటుంది. మొత్తం ఓటర్లలో వీరి వాటా 12%. ఇందులో మెజార్టీ ఓట్లు జగన్కు వ్యతిరేకంగానే పడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిపక్ష సానుభూతి పరులను కులం పేరుతో టార్గెట్ చేయటం, జనసేనాని పవన్ కళ్యాణ్ను నోటుకొచ్చినట్టు బూతులు తిట్టడం, దళితులు, వెనకబడిన వర్గాలపైన దాడులతో దాదాపు అన్ని వర్గాల ప్రజల్లో జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకోకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, భవన నిర్మాణ కార్మికుల రూపంలోనే దాదాపు సగం ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ టికెట్లు దక్కని ఎమ్మెల్యేల ధిక్కార స్వరాలు జగన్ సర్కార్పై వ్యతిరేకతను సూచించే చిన్నపాటి టీజర్ లాంటివేనని, మొత్తం అధికార పార్టీ పైన
ఎంత ఆగ్రహం ఉందో చూపించే అసలు సినిమా త్వరలో ప్రారంభం కాకపోతుందని తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలుసు కదా, మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.